దేవదూత బూర శబ్దముతోనూ మేఘవాహనుడై ప్రభువు వస్తూ ఉన్నాడు. చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశపు శక్తులు కదిలింపబడతాయి. మేలుకో లోకమా, ప్రభును చేరుకో. అంత్యదినములు అపాయ కాలములు, అంత్యదినములు అపాయ కాలములు. అలసతో జీవింతు ఎన్నాళ్ళు క్రైస్తవ, అలసతో జీవింతు ఎన్నాళ్ళు క్రైస్తవ. అక్షయుడేసుని అలరించుమా, అంత్యదినములు అపాయ కాలములు. రాజ్యముపైకి రాజ్యములు, జనములపైకి జనములు లేచెను. ఆ రాజ్యముపైకి రాజ్యములు, జనములపైకి జనములు లేచెను. ఎటు చూచినను కరువులేగా, భూకంపముల భయమే కలిగే. వేదనలకు ఇది ఆరంభము, వేదనలకు ఇది ఆరంభము. అంత్యదినములు అపాయ కాలములు. వ్యాపించెనుగా అక్రమము, లోపించెనుగా ప్రేమ స్వభావము. వ్యాపించెనుగా అక్రమము, లోపించెనుగా ప్రేమ స్వభావము. ఎటు వెళ్ళినను మోసమేగా, శ్రమలు మరణ భయమే కలిగే. ప్రభురా కడకివి సూచనలు, ప్రభురా కడకివి సూచనలు. అంత్యదినములు అపాయ కాలములు, అంత్యదినములు అపాయ కాలములు. అలసతో జీవింతు ఎన్నాళ్ళు క్రైస్తవ, అలసతో జీవింతు ఎన్నాళ్ళు క్రైస్తవ. అక్షయుడేసుని అలరించుమా, అంత్యదినములు అపాయ కాలములు. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రకటన గ్రంథంలో ఇప్పటి వరకు మనము 19 అధ్యాయములు ధ్యానించాము. ఈ దినము 20వ అధ్యాయం నుంచి మనము ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఈ యొక్క అంత్య దినములలో ప్రకటన గ్రంథాన్ని ప్రతి ఒక్కొక్కరు కూడా చదవాలి, వినాలి, గ్రహించాలి, లేక అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథాన్ని బట్టే ప్రపంచం యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. కాబట్టి మనమందరము కూడా ప్రకటన గ్రంథమును తెలుసుకున్నట్టు కొరకు ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మను మన మధ్యకు ఆహ్వానించుదాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిరంతరము మన ఆత్మీయ జీవితాలు వికసించుట కొరకు కృషి చేయుచున్నాడు. అందుకు మనం విధేయులముగాను విశ్వాసులముగాను ప్రభునందు ఆసక్తి గల వారముగాను ఉన్నట్లయితే దైవిక మర్మాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అగోచరమైనది ఏమీ ఉండదు. అంతా కూడా గోచరమయ్యే స్థితిలో పరిశుద్ధాత్ముడు బట్టబయలు చేస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. 2వ వచనం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు
సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. 3వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. ప్రభునందు ప్రియులారా, మనము చదివిన ఈ భాగంలో పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి వస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క దర్శనాన్ని యోహాను గారు చూస్తున్నారు. దేవుడు యోహాను గారికి దర్శన రూపంలో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దృశ్యాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కనపరచడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది దర్శనమే. అయితే ఆ దర్శన భాగంలో ఏం జరిగిందంటే, పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. చూడండి, పరలోకములో దూతలు కలరు, మహాదూతలు కలరు. మహాదూతలను ఏమంటారంటే కేరూబులు అంటారు. ఉదాహరణకి గాబ్రియేలు మహాదూతలలో ఒక దూత. ఒకప్పుడు లూసిఫర్ కూడా మహాదూతలలో చేరిన వ్యక్తి, కానీ ఇప్పుడు కాదు. కెరూబులు అంటే మహాదూతలైన వారు, దూతలంటే సామాన్యమైన దూతలు. అయితే వీరికి వివిధ రకాలైనటువంటి బాధ్యతలు, పనులు అప్పగించడం జరిగింది. ఈ యొక్క దృశ్యము పరలోకము నుండి ప్రత్యక్షమైనటువంటి దృశ్యము. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని అనేటటువంటి ఈ వచనములో ఈ మహాదేవదూత పరలోకము నుండి దిగి వస్తున్నట్లుగా ఇక్కడ యోహాను గారు చూస్తున్నారు. ఆ దర్శనంలో కనపడుతుంది. అయితే ఈ యొక్క దేవదూత యొక్క చేతిలో కనపడుతున్నది ఏంటంటే పెద్ద సంఖ్యలు, అగాధము యొక్క తాళపు చెవి తాను కలిగి ఉన్నట్లుగా రాయబడింది. ఎందుకంటే ఆ తాళపు కప్పును తెరవాలి కాబట్టి, అగాధాన్ని తెరవాలి కాబట్టి, ఆ చెవి కలిగిన వ్యక్తి ఈ యొక్క దేవదూతని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 2వ వచనంలో చూస్తే, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. చూడండి, అతడు అంటే ఎవరో దేవదూత, పెద్ద సంఖ్యలు కలిగిన దేవదూత, అగాధం యొక్క తాళపు చెవులు కలిగిన దేవదూత పరలోకము నుండి దిగివచ్చి ఆది సర్పమును, ఇక్కడ సాతానుకు గల పేరులు అపవాదనియు, ఆది సర్పమనియు, సాతాననియు వ్రాయబడింది. అంటే ఇక్కడ ఆది సర్పము అని ఎందుకు రాయబడిందంటే, భూజంతువులలో సర్పము యుక్తి గలదైనందున ఆ యొక్క సాతానుడు లేకపోతే అపవాది ఏదేను వనములో ఆ యొక్క సర్పములోనికి ప్రవేశించి ఆదామవులను మోసగించినట్లుగా మనం చూస్తున్నాం, లేదా ఆది మనుషులను మోసగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కారణం చేత ఆ యొక్క సాతానుని ఆది సర్పముగా వివరించడం జరిగింది. ఇక్కడ అపవాది అంటే ఏంటంటే మోసగించువాడు, అబద్ధములాడువాడు, అన్యాయం చేయడానికి కూడా వెనుకాడువాడు కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనస్సాక్షి లేనివాడు. సాతాను అంటే చెడ్డ ఆత్మ గలవాడు, చెడును ప్రేరేపించేవాడు, చెడును జరిగించేవాడు. ఇక్కడ ఆది సర్పమునకును ఘట సర్పమునకును పెద్ద వ్యత్యాసమే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి వర్తిస్తున్నాయంటే ఆది సర్పమని కానీ, అపవాదని కానీ, సాతానని కానీ, ఘట సర్పమని కానీ సాతానికే వర్తిస్తాయి, సాతానికి గల పేర్లు. అయితే ఘట సర్పమును పట్టుకొని, అంటే ఈ సాతానుని పట్టుకోగలిగినటువంటి శక్తిమంతుడు ఈ దేవదూత. ఈ దేవదూత చేతిలో ఉన్నటువంటివి పెద్ద సంఖ్యలు, అగాధం యొక్క తాళపు చెవులు. ఇది మర్చిపోకూడదు. ఎక్కడి నుంచి వస్తున్నాడంటే పరలోకము నుండి వస్తున్నాడు. వచ్చి ఏం చేశాడంటే సాతానుని బంధించాడు, పట్టుకున్నాడు.
1000 సంవత్సరముల వరకు వానిని బంధించి అగాధములో పడవేసినది. అంటే ఇక్కడ అగాధానికి ఇంగ్లీష్లో ఏమనుందంటే బాటమ్లెస్ పిట్ అని ఉంది. కాబట్టి అంటే అడుగు లేనటువంటి గుండము, అంటే అంతు లేనటువంటి గుండము, దానినే అగాధము అంటారు. కాబట్టి ఆ యొక్క అపవాదిని లేకపోతే సాతానుని బంధించి అగాధములో పడవేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే 3వ వచనములో చూస్తే 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. చూడండి, రాజముద్ర అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాని యొక్క ముద్ర. ఇక్కడ వేయబడిన ముద్ర ఎవరిదంటే పరలోక సంబంధమైన పరిశుద్ధ దేవుని యొక్క ముద్ర. దేనికి వేయబడిందంటే అగాధమునకు వేయబడింది. ఎందుకొరకు వేయబడిందంటే అగాధము తెరవబడి, అంటే ఆ దేవదూత చేతిలో ఉన్న అగాధపు తాళవ చెవితో అగాధాన్ని తెరచి అగాధములో ఈ యొక్క సాతానుని లేతే గడ్డసర్పమును లేతే అపవాదిని, అంటే ఇన్ని పేర్లు కలిగినటువంటి ఆ యొక్క సాతానుని అగాధములో బంధించెను. ఎప్పటి వరకు అంటే ఇక్కడ 1000 సంవత్సరముల వరకు అని రాయబడి ఉంది. ఎక్కడ బంధించనంటే అగాధములో పడవేసి బంధించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. 3వ వచనములు చూస్తే ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. అంటే అగాధములో ఆ శిక్షను అనుభవించవలసిన కాలం ఎంతంటే 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరములు గడిచేంత వరకు సాతానునకు లేకపోతే అపవాదికి లేకపోతే గడ సర్పమునకు లేకపోతే ఆది సర్పమునకు ఏమి లేదంటే అవకాశం లేదు. ఏ అవకాశం లేదు? మోసగించే అవకాశం లేదు, అబద్ధమాడే అవకాశం లేదు, అన్యాయం చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా సాతాను తన కార్యములను భూలోకములో నిర్వహించకుండా అగాధములో బంధింపబడి అగాధము మూసి దానికి ముద్ర వేయబడినని ఇక్కడ మనం చూస్తున్నాం. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. బంధింపబడిన నిర్ణయ కాలము 1000 సంవత్సరములైతే కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని రాయబడింది. అంటే కొంచెము కాలము అంటే కొంచెము కాలం అంటే ఎక్కువేం కాదు. ఆ కొంచెము కాలంలో అపవాదికి అవకాశం ఉందన్నమాట. దేని కొరకు? మోసగించడానికి కానీ, అన్యాయం చేయటానికి కానీ, అబద్ధమాడటానికి కానీ, జనులను తప్పుదారు పట్టించడానికి కానీ ఆ యొక్క అపవాదికి లేకపోతే సాతానునకు అవకాశం ఉందన్నమాట. అందుకని అక్కడ ఏమి రాయబడిందంటే వానికి అపవాదుకి కొంచెము కాలము గడువివ్వబడిందన్నమాట. 4వ వచనంలో చూస్తే అతడి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. ఇక్కడ యోహాను గారు చూసేటటువంటి దర్శనములో ఏం జరుగుతుందంటే సింహాసనములను చూచాడు అని అంటున్నాడు. సింహాసనములు, వాటి మీద ఆశీనులై ఉన్న వారికి అధికారం ఉంది. ఏ అధికారం ఉందంటే విమర్శించే అధికారం. కాబట్టి అట్టి అధికారమును కలిగి ఉన్నారు. ఎన్ని సింహాసనములు అయితే వేయబడ్డాయో, సింహాసనముల మీద ఎవరైతే కూర్చుని ఉన్నారో వారు అధికారమును పొంది ఉన్నారు. ఏ విధమైన అధికారాన్ని పొందారంటే విమర్శ చేయుటకు అధికారమును వారు కలిగి ఉన్నారు. ఆ కింద వరుసలు ఏమి రాయబడిందంటే మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనదగని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే యేసుక్రీస్తు నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారు, చంపబడిన వారు. అయితే వీరు ఎందుకొరకు చంపబడ్డారంటే ఇక్కడ ఏమి రాయబడిందంటే వీరు క్రూర మృగమునకైనను ఆ క్రూర మృగము యొక్క ప్రతిమనకైనను
ఏం చేయలేదంటే నమస్కారం చేయలేదు. అంటే అపవాదిని వెంబడించలేదు, అపవాదికి లోబడలేదు, అపవాదిని పూజించను లేదు. తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వారు వేయించుకొనలేదు. ఆ కారణం చేత వారు నిష్కారణంగా ఏం చేయబడ్డారంటే శిరచ్ఛేదనము చేయబడ్డారు, అంటే చంపబడ్డారు. వారి యొక్క తలలు తీయబడ్డాయి, అంటే వారు హతసాక్షులుగా గావించబడ్డారు. వారు చేతులు ఎందు కానీ శరీరములో ఏ భాగమందు కానీ ఆ యొక్క క్రూర మృగము యొక్క ఆ ప్రతిమ యొక్క ఆనవాళ్ళు గుర్తులు ఏమీ వేయించుకోలేదు. యేసుక్రీస్తుని గురించి వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము, యేసుక్రీస్తు యొక్క వాక్యము నిమిత్తము వారు చంపబడ్డారు. మరి ఈ దినాలలో కూడా, అంత్య దినాలలో కూడా ఎంతో ఘోరమైన హింస ఈనాడు జరుగుతుంది. అంటే మనం గుర్తించవలసింది ఏంటంటే అంత్య దినాలు వచ్చేసాయి, కడవరి దినాలు వచ్చేసాయి. కాబట్టి శ్రమల పాలు, నిందల పాలు, అవమానాల పాలు, శిరచ్ఛేదనం చేయబడే పరిస్థితులు వచ్చేసాయని మనం గ్రహించాలి. వారు శిరచ్ఛేదనం చేయబడిన వారే వారు ఆత్మల రూపములో ఉన్నారు. అంటే యోహాను గారు ఈ దర్శనంలో ఆత్మల రూపములో ఉన్న హతసాక్షులను చూస్తున్నాడు. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే శిరచ్ఛేదనం చేయబడిన వారు, చంపబడిన వారు ఎందుకు చంపబడ్డారంటే వారు ఆయుష్ అయిపోయి కాదు, మరి ఇంకొక రకంగా తప్పు చేసి కాదు, కానీ వారు ఎందుకు చంపబడ్డారంటే ప్రభు అయిన క్రీస్తుని ప్రకటించుట వలన, ప్రభు అయిన క్రీస్తు యొక్క వాక్యమును ప్రకటించుట వలన, అపవాది యొక్క ఏ విధమైన ముద్రను వారు కలిగి ఉండనందువలన వారు శిరచ్ఛేదనము చేయబడి ఆత్మలుగా మిగిలిపోయిన వారు బ్రతికి 1000 సంవత్సరముల రాజ్య పరిపాలనలో వారు ఉన్నారని యోహాను గారు 2000 సంవత్సరముల క్రితమే ఈ దర్శనాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంత్య దినములలో మనం ఉన్నాము. హతసాక్షులను గురించి మనం వింటున్నాము. ఆత్మలుగా యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్న వారిని గురించి మనం వింటున్నాము. అగాధములో బంధింపబడినటువంటి ఆ యొక్క సాతానుని గురించి మనం వింటున్నాము. మన కొరకే, మన పాప శాపముల నుండి, మరణము నుండి, నరకము నుండి తప్పించుట కొరకు మన కొరకే బలైపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి మనం వింటున్నాము. ఈ యొక్క సందేశాన్ని వింటున్నప్పుడు మన హృదయాలు ఏ విధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాయి, విశ్వాసంలో ఏ స్థాయిలో మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, విధేయతలో ఏ విధమైనటువంటి విధేయతను కలిగి ఉన్నాము, ఆయన మాటకు లోబడుతున్నామా, ఆయనను ప్రేమించగలుగుతున్నామా, ఆయనను అనుసరించగలుగుతున్నామా, ఆయనను ఆరాధించగలుగుతున్నామా, ఆయన కొరకు జీవించగలుగుతున్నామా, లేక లోకాశలతోనే మనము సతమతమైపోతున్నామా? ప్రభు అయిన క్రీస్తుని మనము కలిగి ఉండకుండా మన జీవితంలో ఏవేవో లోక సంబంధమైన వాటిని కలిగి జీవిస్తున్నామా? ఈ యొక్క అంత్య దినములలో మనం ఒకసారి పరిశీలించుకున్నటకు ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. ఇంకా దినాలు ముందుకు వెళ్ళినట్లయితే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. 6వ వచనంలో చూస్తే, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, వారు పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణము నాకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ యొక్క సందేశంలో మనం చూస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో ఆయన నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడినటువంటి వారు బ్రతికి ఆ పరిపాలనలో ఉంటారు. ఎవరికైతే రెండవ మరణం మీద అధికారం లేదో, అధికారాన్ని కలిగి ఉండరో, వారు కూడా ఏమై ఉంటారంటే దేవునికిని క్రీస్తుకును యాజక ధర్మాన్ని కలిగిన వారై వారు యేసుక్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారని ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, మీరు యాజకులను రాజులను పరిశుద్ధ దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కారణం ఏంటంటే, మీరు అమూల్యమైన వెలకట్టలేనటువంటి విలువైన రక్తముతో విమోచింపబడ్డారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మీరు యేసుక్రీస్తు యొక్క బిడలై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తుని ప్రభువుగా మనం కలిగి ఉండటం, కాపరిగా మనం కలిగి ఉండటం, లేదా ఆయన బిడ్డలుగా మనం జీవించటం, ఈ లోకంలో మనం చిగ్గుపడవలసిన పని లేదు. మనం సంతోషించాలి, మనం గర్వపడాలి. కాబట్టి ఈ లోకంలోనూ మరి 1000 ఏళ్ల పరిపాలనలోనూ క్రీస్తు రాజ్యంలోనూ మనకొక ఆధిక్యతను ప్రభు అనుగ్రహిస్తున్నాడని మనం గ్రహించాలి. ఇక్కడ మృగము ప్రవక్త అంటే, ఇక్కడ సాతాను ఒక మృగానికి పోల్చబడ్డాడు. ప్రవక్త ఇక్కడ ఏ ప్రవక్త అంటే అబద్ధ ప్రవక్త. ఇతడు కపటమునకు లేకపోతే వేషధారణకు పోల్చబడ్డాడు. అందుకనే 1 యోహాను పత్రికలో ఈ యొక్క కడవరి దినాలలో ఎన్నో అబద్ధమైన ప్రవక్తలు, అబద్ధమైన బోధకులు, అబద్ధమైన ఆత్మలు లోకములోనికి బయలు వెళ్ళాయి. కాబట్టి మీరు యేసుక్రీస్తు ఆత్మను కలిగి యేసుక్రీస్తు బిడలగా జీవించండి, ఆయనను ఒప్పుకొనండి, ఆయనకు సాక్షార్థంగా జీవించండి. ఈ లోకములో కలిగే ఏ విధమైన శ్రమైనా, రోగమైనా, లేమైనా, లేకపోతే కొదువైనా, కష్టమైన వీటిని భరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు కొరకే జీవించడానికి ప్రయాసపడమని 1 యోహాను పత్రికలో వ్రాయబట్టు మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మృగము దేనికి పోల్చబడిందంటే, భూలోకములో భూమిని చేజిక్కించుకొని దానిని వశపరుచుకొని దానిని పాలించేటటువంటి వారికి పోల్చబడింది. ప్రవక్త దేనికి పోల్చబడ్డాడంటే, ప్రవక్త అంటే అబద్ధ ప్రవక్త, నిజమైన ప్రవక్త కాదు. బైబిల్లో మనకి బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు ఏ ప్రవక్తో మనకు తెలుసు. ఆ విధంగా దేవుని ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుని వాక్యమును బోధించేవారు ఉన్నారు, అబద్ధమును బోధించేవారు ఉన్నారు, మోసగించేటటువంటి వారు కూడా ఉన్నారు. ఈ యొక్క కడవరి దినాలలో అబద్ధ బోధకులు ఎక్కువగా ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారు దేవుని వాక్యాన్ని మరుగు చేస్తారు. యేసుక్రీస్తుని మరుగు చేసి తెర మీదకి వీరే ఎక్కువగా కనపడాలని చూస్తుంటారు. అంటే వీరు యేసుక్రీస్తు యొక్క మహిమను దొంగిలించేవారు. ఆయన మానవులకు తెచ్చిన రక్షణను స్వార్థంగా దాచిపెట్టేవారై ఉన్నారు, మరుగు చేసేవారై ఉన్నారు. కాబట్టి అందుకని ఇక్కడ ఈ ప్రవక్త కపట ప్రవక్త లేదా అబద్ధ ప్రవక్త అని చెప్పబడ్డాడు. ఇక్కడ మృగము భూలోకములో అధికారాన్ని సంపాదించి ఈ భూలోకానికి అధికారి అయిన వ్యక్తి అని మనం గ్రహించాలి. అయితే యేసుక్రీస్తు యొక్క దివ్యమైన పరిపాలన కోసము భూలోకము ఏం చేయాలంటే సిద్ధపడాలి. భూలోకం అంటే భూలోకములో జీవించే ప్రతి ప్రజ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలన కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సిద్ధపడాలి. అంటే పరిశుద్ధులుగా చేయబడాలి, లోకాన్ని విసర్జించాలి, లోకాశలను విసర్జించాలి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎలా ఎంచుకున్నాడో అలాగునే క్రీస్తు కొరకు కరువైన, శ్రమైన, తెగులైన, నిందైనా మరి ఏదైనా కానీ భరించడానికి ఆ ఓరిమి కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకని ప్రభు ముందుగానే చెప్పాడు, పాముల వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి. ఎందుకంటే పరిశుద్ధతలో జీవించాలంటే మరి పాపాన్ని మనం ముట్టుకోకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదు. పాపము నుండి ఎలా తప్పించుకోవాలంటే జ్ఞానము కావాలి, వివేకము కావాలి. అందుకనే
పాము వలె వివేకంగా ఉండండి. ఎందుకంటే భూజంతువులలో సర్పము యుక్తి కలది కాబట్టి ఆనాడు సాతానుడు, ఆ దుష్టుడు సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. అందుకనే బైబిల్లో మనం చూస్తున్నాము, ఈ అధ్యాయంలోనే ఘట సర్పము అని రాయబడింది, లేకపోతే ఆది సర్పము అని రాయబడింది. మరి ఆది సర్పాన్ని మనం చూస్తే ఇప్పుడున్న సర్పమును పోలి ఉండదు. అది దాని తీరు తిన్నంత కూడా వేరు. ఆ రీతిగానే మనము ఈ భూలోకంలో జీవిస్తున్నాము. భూ సంబంధమైన వాటిని మనము విడిచిపెట్టాలి. పర సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి మనము యేసుక్రీస్తుని పరాయణులుగా కాకుండా మన ప్రభువుగా మన హృదయములు అంగీకరించి మన జీవితంలో ఆరాధిస్తూ ఆయనను వెంబడిస్తూ ఆయనను పరిగ్రహిస్తూ ముందుకు సాగవలెనని నేను ఆశిస్తున్నాను. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీకు ఇంకేదైనా సందేహాలు ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తప్పకుండా మీ యొక్క సందేహాలు తీర్చుకోవచ్చును. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలని ఆశీర్వదించాలని కోరుచున్నాను. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ వర్తమానమైనటువంటి మీ అందరినీ ప్రభు దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, ఈ దినమందు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మొదట 6 వచనాలు ధ్యానించడానికి మీరు కృప దయచేశారు. అపవాది అనే సాతానుడు, అబద్ధికుడు, అన్యాయస్తుడు, మోసగించేవాడు, ప్రజలను తప్పుదారి పట్టించేవాడు అని మేము కొన్ని విషయాలు చూసాం తండ్రి. అయితే అపవాది బారి నుండి తప్పించుట కొరకు అపవాదిని మీరు బంధించారు. అపవాది బంధింపబడిన కాలము 1000 సంవత్సరములని రాయబడింది నాయన. మరి ఆ పిమ్మట నిరంతరము కూడా అపవాదికి భూలోక మనుషులకు ఏ విధమైన సంబంధం లేకుండా అగ్నిగుండములు పడవేస్తారని కూడా వ్రాయబడింది. కాబట్టి అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మరి నీ రాజ్యములో, నీ యొక్క పరిపాలనలో, మీ పరలోకములో మేము నీ ప్రజలముగా ఉండుట కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అందుకొరకు ఈ లోక సంబంధమైన ఏ విధమైన పాపము కానీ మరి మలినము కానీ అంటకుండా మేము నీ కొరకు జీవించుటకు కృపదాయిచ్చేయమని, ఈ యొక్క ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.